కేటీ గాడని ఎవరు చేసిర్రు? కేసీఆర్ అల్లుడు హరీష్ రావు వస్తాడు కదా ఇప్పుడు ఎప్పుడైతే ఏడుస్తున్నాడు, ఎక్కడ రాలేదు కదా. ఇక్కడ కనిపించిండాడు, ముఖం పెట్టుకొని కనిపించిండా? మరి మొగ దిక్కు లేని వాళ్ళకి ఏం చేసిండాడు? మాకేం చేయలేదు. ఇప్పుడైతే మాకు ఇక్కడైతే మరి చచ్చిపోతున్నాము. మమ్మల్ని ఎవరు శ్రద్ధ తీసుకుంటలేరు. అందరు దయచేసి శ్రద్ధ తీసుకొని మాకు ఇచ్చి మమ్మల్ని తోలియాలి. ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి పోతారా మరి ఎప్పుడన్నా పోయొచ్చిరా? మాకు పోయడానికి ఎందుకు వస్తారు మీరు? ఇస్తాము. మాకు లక్ష్మాపూర్ మరి మరలన సాగర్ పోయింది. మా అత్త కూడా ప్యాకేజ్ రాలే. మా అత్త కూడా చనిపోయింది. మా కొడుకు కూడా ప్లాట్ రాలేదు. మా కొడుకు రావాలి. నాకు కూడా ఒకటి ప్లాట్ల ఖాళీ జాగాలో కూడా మాకు రావాలి. అది కూడా ఇవ్వలేదు. ఇస్తాను సర్పంచ్ మాకు ఇవ్వనే లేదు, ఏది ఇవ్వలేదు. మరి మందు దాగి చచ్చిపోతున్నాము, ఊరు పెట్టుకొని చచ్చిపోతున్నారు, ఎన్నో బాధలతో చచ్చిపోతున్నాం. మరి మేము అడక తిందుమా, ఇడు ఉందుమా? మాది మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా. ఇక్కడికి వెళ్ళిపోతాం. మాది మాకు ఇస్తే మరి గజ్జివెళ్ళతోని మాకు కొట్లాట పెట్టి మాకు ఇచ్చేసి వాళ్ళు తెలం దాకా టాచరు, పొద్దున దాకా టాచరు, తాగి ఇంటి మీదకి వచ్చడము. మాకు ఇంత పరిస్థితి ఎందుకు చేసిండు? మాది మాకు ఇచ్చేసేయాలి. మాది మాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం మేము చక్కగా. మా ఊరు మాది లక్ష్మపూర్. మాది ఇవాళ వెళ్ళిపోతాం. మేము బాధ పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, మా దగ్గరికి ఎవరు రావద్దు. ఆయన ఎప్పుడు మాకు నెల లోపే మొత్తం ఇచ్చేస్తాను అన్నాడు. వీడికి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ ఉగాదితో 6 వెళ్ళి 7 పడతాయి. 6 వెళ్ళి 7 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజులు మేము మీద చచ్చిపోతాం. తల్లి పిల్ల కానకుంటా, పిల్లకి తల్లి కానకుంటా. మరి మేము ఇక్కడ కూలిపోతున్నాం. ఎవరు పట్టించుకుంటే మానవుడు లేడు. మాకు మంచిగా చేయాలి, మేలు చేయాలి. ఇక్కడనే వచ్చున్నాము. మా కొడుకో జాగల, నేనో జాగల, మాకేం లేకుండా షుగర్ హార్ట్ పేషెంట్ ని నేను ఇంత బాధతోని బతుకుతున్నాం. ఇక్కడ మమ్మల్ని వచ్చి రోడ్డు మీద పాలు చేస్తున్నారు. మరి మాకు ఎందుకు ఈ ప్రభుత్వం? ఎందుకు? కేసీ గారు వచ్చినాక ఇస్తాండి. ఈ కేసీ గారు వచ్చే మరి కేసీ గారు ఎమ్మెల్యే అయినాక మాకేం చేస్తున్నాడు? ఇక్కడ గజ్వెల్లి కాడ ఆయన ఎమ్మెల్యే ఉండు, ఆయన చేయలే. ఇప్పుడు గెలిచినాక చేస్తాడు. ఇప్పుడు గెలిచి ఏం చేస్తున్నాడు? మాకేం చేయలేదు. మరి మాకు ప్రభుత్వం సాయం చేయాలి. అంత బాగానే చేసినామని ఇప్పుడు కేసీఆర్ కొడుకు చెప్తుండు కదా. కేసీఆర్ కొడుకు వేరే కేటీ గారు ఏం చెప్తుండు? ఆ రోజు ఏం చెప్పిండు, ఈ రోజు ఏం చెప్పిండు? మమ్మల్ని చంపుతున్నాడు. ఇక్కడ చంపుతున్నాడు. మల్లన్న సాగర్ పోయినాక మా ఊళ్ళో మేము ఎన్నో బాధలు శ్రమలు కాదు ఎంతో ఇబ్బందితో బతుంటే అడక తిని బతుంటే మా ఊళ్ళో ఈడేం చేసిండు? ఈడ రోడ్డు మీద ఆడుకొని తినాలా, ఆడుకొని తినాలి. మా పరిస్థితి ఏంది? మేము ఎంత బాధపడుతున్నాము. మేము చేస్తామని కేసీ గారు అల్లుడు అనే కేటీ గారు అని ఎవరు చేసిర్రు? కేసీఆర్ అల్లుడు హరీష్ రావు వస్తాడు కదా ఇప్పుడు ఎప్పుడైతే ఏడుస్తున్నాడు, ఎక్కడ రాలేదు కదా. ఇక్కడ కనిపించిండు, ముఖం పెట్టుకొని కనిపించిండా? హరీష్ రావు ఏడి? ఆడు కనిపించలేదు. ఆయన మాట్లాడిండి మీ చేతిలో పెట్టేదాకా ఆయన్నే బాధ్యత తీసుకుంటానే కదా. అక్కడ మల్లన్న సాగర్ నీళ్ళు ఇప్పి మీరు వెళ్తారా వెళ్ళరా అని నీళ్ళు ఇప్పి మా కరెంట్ నీళ్లు బంద్ చేసి పోయిండు. అన్ని ఏడి ఆడిట్స్ పెట్టి వచ్చినాం. మరి మొగ దిక్కు లేని వాళ్ళకి ఏం చేసిండాడు? మాకేం చేయలేదు. ఇప్పుడైతే మాకు ఇక్కడైతే మరి చచ్చిపోతున్నాము. మమ్మల్ని ఎవరు శ్రద్ధ తీసుకుంటలేరు. అందరు దయచేసి శ్రద్ధ తీసుకొని మాకు ఇచ్చి మమ్మల్ని తోలియాలి. అంతే. కేసీ గారు ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి పోతారా మరి ఎప్పుడన్నా పోయొచ్చిరా? ఇప్పుడు పోయొచ్చు ఏడ ఎవరు మమ్మల్ని అపార్ట్మెంట్ ఎవరు ఇస్తారు? మాకు అక్కడ పోయడానికి ఛాన్సే లేదు. అంటే వేరే వాళ్ళ కంటే ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు మీరు ఓట్లు వేసి గెలిపించుకుని ఎమ్మెల్యే కదా. ఎమ్మెల్యే కానీ మాకు ఛాన్స్ లేదు కదా సార్. ఎక్కడ ఛాన్స్ లేదు అసలు. మాకు పోయడానికి ఎందుకు వస్తారు మీరు? ఇస్తాము అని అంటారు. అంతే కదా. మాకు ఏం ఇవ్వలేదు, ఏం చేయలేదు. మాకు చెయ్యాలి. మాకు ఖచ్చితంగా చేసేదాకా మేము వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళి మాకు ఇవ్వాలి. చచ్చిపోయిన వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈడికి వచ్చి చచ్చిపోయిర్రు. ఎన్నో ఉరి పెట్టుకొని చిన్న చిన్న పిల్లలు బాధతోని ఇబ్బందితో ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వాలి. న్యాయం చేయాలి. న్యాయం చేసేదాకా ఎక్కడ వెళ్ళాం. మేము ఏదైనా దేనికైనా సాధిస్తాం. కానీ మేము వెళ్ళాం. నయ్య సోమా నవ్వ సోమా మాది మా ఊరు పోయింది. మా ఎన్నడో ముత్తాతలు సంపాదించిన ఊరు మేము విడిచిపెట్టి వచ్చినాం. మేము వదలము. మేము భూమిడికెళ్ళి మమ్మల్ని ఏం చేసినా సరే సారు. మేము ఏం చేసినా ఒప్పుకుంటాం. మేము దేనికి సత్యతందుకు సిద్ధంగా ఉన్నాం. ఈడ ఎన్నడైనా పోయేదే అదే మాది. అట్లా